మరల అక్షతలు ఉంచండి గౌరీదేవి దగ్గర. అనంతలక్ష్మి సత్యవతి సమేతుడైన సత్యనారాయణ స్వామికి నమస్కారం చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చెప్పండి. అనంతలక్ష్మి సత్యవతి సమేత శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమో నమః ఇత్యావాహ్య. ఆ గౌరీ దేవి దగ్గర ఉంచేయండి. వల్లీ దేవసేనా సహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేయండి. గుహాయ కుకుట ధ్వజాయ శ్రీవాహనాయ నమో స్కందాయ కార్తికేయాయ జ్ఞాన పండితాయ నమో తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి షణ్ముఖ ప్రచోదయాత్. చెప్పండి. వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర ఆవాహయామి స్థాపయామి పూజయామి. కార్యసిద్ధి హనుమాన్ని మనస్సున స్మరించండి. అక్షతలు తీసుకుని చెప్పండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో తవమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ. కార్యసిద్ధి హనుమానమావాహయామి స్థాపయామి పూజయామి. అలా ఈ క్షేత్రంలో ఉన్న దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకున్నాం. అదనంగా అమ్మవారికి దేవీ శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముందుగా మహాకాళికా స్వరూపాన్ని ఆవాహన చేసుకుంటూ ఉన్నాం. ఖడ్గం శూల గదేషు చాపరిఘాం శూలం భుజండీం శిరః శంఖం సంతతైం కరైస్త్రణయాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాశ్చపాతసకాం సేవే మహాకాళికాం యామస్సోత్సువిదేహరో కమలజో హంతుం మథం కైటభము. కళ్ళకద్దుకుని అక్షతలు సమర్పణ చేయండి గౌరీదేవికి. చెప్పండి. మహాకాళి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మహాసరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీదేవికి అక్షస్త్రక్వరసోగదేశకులశం పద్మం ధరం ఖండికాం దండం శక్తిమసం జలంపజలజం ఖండాం సురాభాధనం శూలంబా శశురశనే జలదదయం హస్తైః ప్రపాణ ప్రభాం శైలే శైరమవర్ధనే మిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. చెప్పండి. రథమధ్యాం అశ్వపూర్వాం గజనాథ ప్రబోధిని సామ్రాజ్య దాయని దేవీం గజలక్ష్మి నమామ్యహం ఇత్యావాహ్య. అక్కడ అమ్మవారిని మన వృత్తులను కాపాడమని గజలక్ష్మీదేవిని ప్రార్థన చేశాం. ఆ వృత్తి ద్వారా ధనం మనకి శీఘ్రంగా లభించాలి. అందుకని ధనలక్ష్మీదేవికి నమస్కారం చేయండి. చెప్పండి. ధనమగ్ని ధనం వాయు ధనం భూతాని పంచచ ప్రభూత ఐశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మి నమామ్యహం ఇత్యావాక్య. ఇక ధాన్యలక్ష్మీదేవిని చక్కని రేపటి అవతారం అన్నపూర్ణాదేవి ధాన్యలక్ష్మి. ఆవిడ్నే స్మరించినా కూడా ఎస్య శ్రవణ మాత్రేన విన్నంత మాత్రానే దరిద్రం పోతుంది. అటువంటి మహాతల్లిని ప్రార్థన చేద్దాం. చెప్పండి. పృథ్వీ గర్భ సముద్భిన్న నానావ్రీహి స్వరూపిణి పశు సంపద స్వరూపాంచ ధాన్యలక్ష్మి నమామ్యహం. సమర్పణ చేయండి అమ్మవారికి. ధాన్యలక్ష్మి చక్కని ఆహారం అంతా కూడా క్షేమంగా మనకు లభించాలి. అన్నానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. ఎందుకంటే లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మృంగబోలు. కాబట్టి ఇక ధైర్యలక్ష్మి ధైర్యాన్ని ఇవ్వాలి కదా మనకి. ఆ ధైర్యాన్ని ఇచ్చే తల్లిని ప్రార్థన చేద్దాం. చెప్పండి. నమాత్సర్యం నచ క్రోధో నభీతర్ నచ భేదది యద్భక్తానాం వినీతానాం
ధైర్యలక్ష్మి నమామ్యహం సమర్పణ చేయండి. ధైర్యలక్ష్మి సంతానం ఉన్నవారికి సంతాన క్షేమాన్ని, సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే తల్లిని ఏమంటాం? సంతాన లక్ష్మి. అమ్మవారిని ప్రార్థన చేద్దాం. చెప్పండి. పుత్ర పౌత్ర స్వరూపేణ పశుభృత్ ఆత్మన స్వయం సంభవంతీంచ దేవీం సంతానలక్ష్మి నమామ్యహం. అక్షతలు ఉంచండి. విద్యాలక్ష్మి సరస్వతీదేవి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మని ప్రార్థన చేయండి. చెప్పని. నానా విజ్ఞాన సంధాత్రి బుద్ధి సిద్ధి ప్రధాయని అమృతత్వ ప్రధాత్రీంచ విద్యాలక్ష్మి నమామ్యహం. సమర్పణ చేయండి. ఆది లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే సర్వము లభిస్తాయి. ఆది అంటే అన్ని, మొదలనే కాదు, సర్వము ఇచ్చేది ఆదిలక్ష్మి. అందుకని చెప్పండి. నిత్య సౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మి తథాతిమా ప్రసన్నాం స్త్రేణ సౌమ్యాం ఆదిలక్ష్మి నమామ్యహం. ఆదిలక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం. విజయలక్ష్మీదేవిని స్మరిస్తూ చెప్పండి. సర్వశక్తి స్వరూపాంజ సర్వశక్తి స్వరూపిణి సర్వేశ్వరీ శ్రీ విజయ లక్ష్మీదేవి నమామ్యహం. విజయలక్ష్మీమావాహయామి, స్థాపయామి, పూజయామి. మన రాజశ్యామల స్వరూప ఆ మహాసరస్వతీ మాతకి మరొక్కసారి నమస్కారం చేయండి. ఓం ఘంటాశూలహలాని శంఖముదలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్ధృతే ఘనాంద విలస ఛిదాం సుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాధారభూతాం మహాభూతాం సరస్వతీ మనుపదే శుంభాదదేత్యార్దినీం. చెప్పండి. మహాసరస్వతీ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అక్షతల చేతితో పట్టుకుని ధ్యానం చేయండి. మనం కళ్ళలో ధ్యానం చేస్తే, కళ్ళు మూసుకుంటే అమ్మవారి కొల్హాపురి మహాలక్ష్మి మన మనస్సుకి ఆ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వాళ్ళు మనకు స్ఫురించ. కొద్దిసేపు ధ్యానం చేసి కళ్ళకద్దుకుని అక్షతల సమర్పణ చేయండి. చెప్పండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. అక్షతల సమర్పణ చేయండి. చెప్పండి. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా భావించి తీర్థం చల్లండి. చెప్పండి. పాదయోహో పాద్యం సమర్పయామి. తర్వాత గుర్తు చేయాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తున్నట్లుగా భావించి అక్షతల సమర్పణ చేయండి. చెప్పండి. వస్త్రయుగ్మం సమర్పయామి. కుంకుమతో బొట్టు పెట్టండి. చెప్పండి. ఊర్ధ్వ కుండ్రార్ధే కుంకుమ విలేపనం సమర్పయామి. అమ్మవారికి ఉపవీతాన్ని సమర్పిస్తున్నట్లుగా